ఐబొమ్మ రవి కస్టడీలో కీలక అంశాలు బయటపడ్డాయి. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు తెలుసుకున్నారు. 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు జరిగాయి. టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు చేయటమే కాకుండా బేరాలు కూడా యాప్ ద్వారానే జరిగేవి. సినిమా అమ్మిన వాళ్లకు యూఎస్డీ ద్వారా చెల్లింపులు చేసేవాడు. సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్ యాక్సెస్ తీసుకునేవాడు రవి. సినిమాపై క్లిక్ చేయగానే మ్యాట్రిమోనీ, బెట్టింగ్ యాప్స్ తో పాటు 15 యాడ్స్ కి డైరెక్ట్ గా లింక్ అయ్యేవి. ఏపీకే ఫైల్స్ లింక్ పంపి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసేవాడు. 50 లక్షల పైచిలకు వ్యూవర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు రవి. ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ కి నిధుల బదలాయింపు చేసిన వాటిని యుఎస్డిటి ద్వారా మళ్లింపు చేసేవాడు. రెడీగా మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, ఐబొమ్మ రవి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, ఐబొమ్మ ఫౌండర్ అదేవిధంగా ప్రధాన నిర్వాహకుడైనటువంటి ఐబొమ్మ రవిని ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం తనను ఇటు నాంపల్లి కోర్టు ఆదేశాల మీద చెంచల్గూడలో తరలించగా అనంతరం ఇటు ఐబొమ్మ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిమిత్తం అయితే 5 రోజుల పాటు కూడా ఇటు కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకున్న క్రమంలోనే ఇటు ఐబొమ్మ రవి నుంచి చాలా రకాలైనటువంటి సమాచారాన్ని అయితే పోలీసులు రాబట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే 5 రోజుల సుదీర్ఘ విచారణలో అయితే ఐబొమ్మ నిర్వహణతో పాటు ఐబొమ్మ ద్వారా సినిమాలను ఇటు ప్రజలకు అందించేందుకు పైరసీ సినిమాలు ఏ విధంగా కొనుగోలు చేశాడు, కొనుగోలుకు సంబంధించినటువంటి ఎలాంటి టూల్స్ ఉపయోగించాడనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగింది. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 5 రోజులుగా జరిగినటువంటి విచారణలో అయితే ప్రధానంగా ఇటు ఐబొమ్మ రవి ఎవరెవరితో ఈ యొక్క డీల్స్ నిర్వహించాడు, తనకు సంబంధించినటువంటి 30 పైగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వివరాలను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఐబొమ్మ రవి గత కొద్ది రోజులుగా ఇటు లండన్లో ఉన్నటువంటి ఇటు కరేబియన్ దీవుల నుంచి అయితే ఆపరేట్ చేస్తున్న క్రమంలో తనకు సినిమాలను ఇటు టెలిగ్రామ్లోనే రేటు నిర్ణయించుకోవడం పాటు టెలిగ్రామ్ ద్వారానే సినిమాలను పొందడంతో పాటు తద్వారా తన వెబ్సైట్ నుంచి అయితే ఇటు ప్రజలకు అందించినట్లయితే ఇటు పోలీసుల విచారణలో తేలింది. ప్రధానంగా చూస్తే గడిచిన 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలకు పైగా డబ్బులనైతే ఐబొమ్మ రవి సంపాదించినట్లయితే పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు 30 కోట్ల నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక బ్యాంకు స్టేట్మెంట్స్ను కూడా ఇటు పోలీసులు పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఐబొమ్మ కేసులో మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఐబొమ్మ అనేది ఇటు సినిమాలే కాకుండా అదేవిధంగా ఇటు ప్రజలకు సంబంధించినటువంటి డాటా కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ వేరొక కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి యాప్స్ కూడా డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యేటువంటి ఒక 15 వెబ్సైట్లకు కూడా ఏకకాలంలో రీడైరెక్ట్ అయ్యి అదేవిధంగా మ్యాట్రిమోనీ సైట్స్ అదేవిధంగా వివిధ రకాల సైట్స్కి కూడా రీడైరెక్ట్ అయ్యే అనంతరం వాటికి కూడా ఇటు ఎంట్రీ అవుతున్న క్రమంలో ఇటు పోలీసులు దానికి సంబంధించినటువంటి లింక్స్పై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పోలీసులు ఇటు 5 రోజుల పాటు విచారణ చేసిన అనంతరం తనపైన 5 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక కేసు నమోదు చేసినటువంటి అనంతరం అయితే మనం చూడవచ్చు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సభ్యులు ఫిర్యాదు చేసిన మేరకు తొలి కేసు నమోదు చేసిన అనంతరం ఇటు కీలక అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అనంతరం అయితే ఇటు 5 రోజుల కస్టడీ నేపథ్యంలో మరొక 4 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటు పీటీ వారెంట్ కూడా వేసేందుకైతే పోలీసులు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమంది రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడడం జరిగింది. తన క్లయింట్కు త్వరలోనే బెయిల్ వస్తుందని చెప్పడంతో పాటు బెయిల్కి సంబంధించి రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం ఉందన్న క్రమంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం లావాదేవీలు అంతేకాకుండా ఇటు సినిమాలను ఇటు టెలిగ్రామ్ ద్వారా పొందడంతో పాటు అదేవిధంగా టెలిగ్రామ్ నుంచి తీసుకున్నటువంటి సినిమాలను ఏ విధంగా అప్లోడ్ చేశాడు, తనకు ఉన్నటువంటి యొక్క ఎంప్లాయీస్ ఎవరు, తను ఎంతమంది ఉన్నారని చెప్పేసిన కోణంలో కూడా పోలీసులు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ తనకున్నటువంటి సర్వర్స్ కానీ అదేవిధంగా తనకున్నటువంటి తానే స్వయంగా ఇటు వెబ్ పేజ్ను ఐబొమ్మ అనేటువంటి వెబ్ పేజ్ను క్రియేట్ చేయడంతో పాటు బొప్పం టీవీ అంతేకాకుండా మరొక 65 మిర్రర్ సంబంధించినటువంటి వెబ్సైట్లను కూడా ఆపరేట్ చేయడంతో పాటు తాను కొంతమంది వ్యక్తులతో కలిసి యొక్క సినిమాలను తీసుకొని నిర్వహణ మాత్రం తాను ఒక్కడే చేశాను, తాను ఒక్కడే సినిమాలకు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాల వ్యవహారాలన్నీ కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా నిర్వహించిన క్రమంలో ఇటు దీనికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలన్నింటినీ కూడా యుఎస్డిటి ఏదైతే మనం చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా నగదు బదిలీ చేసుకునేందుకైతే యుఎస్ డాలర్ టేతర్ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే ఈ యొక్క నగదు లావాదేవీలు మొత్తం నిర్వహించినట్లయితే పోలీసుల విచారణలో తేలింది. బ్యాంక్ నుంచి అయితే ఈ యొక్క నగదు లావాదేవీలు మొత్తం నిర్వహించినట్లయితే పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఇటు యుఎస్డిటి సిస్టమ్ను తీసుకొని ఇటు తనకు రావాల్సినటువంటి నగదుతో పాటు తను చెల్లించాల్సినటువంటి అన్ని రకాల పేమెంట్లను కూడా యుఎస్ డాలర్కి సంబంధించినటువంటి టేతర్ సిస్టమ్ ద్వారానే ఇటు
ఒక చెల్లింపులు కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నగదును కూడా రిసీవ్ చేసుకున్నట్లయితే పోలీసులు గమనించారు. 5 ఏళ్లలో సుమారు మనకి ఇప్పటికి ఉన్నటువంటి అంచనా ప్రకారం సుమారు 20,000కు పైగా సినిమాలు కూడా పైరసీ మూవీస్ను అప్లోడ్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తనపై పీటీ వారెంట్ కూడా చేయడం జరిగింది. మరొకసారి కూడా ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకునేందుకైతే పోలీసులు ఇటు పీటీ వారెంట్ చేసిన క్రమంలో మనం చూడవచ్చు. 5 రోజుల ఒక విచారణ పూర్తయిన అనంతరం ఈరోజు సాయంత్రం ఇటు కింగ్ కోటిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐబొమ్మ రవికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అయితే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి అయితే ఐబొమ్మ రవిని తరలించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా మనం మొదటి నుంచి ఊహించినట్టుగానే ఐబొమ్మ రవి సినిమా ముసుగులో ఇటు ప్రజలకు సంబంధించినటువంటి డాటాను కొన్ని వెబ్సైట్లకు అమ్ముకోవడంతో పాటు అదేవిధంగా దాని ద్వారా కూడా లాభం పొందడం, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ డిజిటల్ అరెస్టులు కానీ అదేవిధంగా ఇటు ఏపీకే యాప్స్ అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ వీటన్నిటికీ కూడా లింకప్ అయి ఉన్న క్రమంలో ఈ మొత్తం ఐబొమ్మ రవి వెనక ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు దీనికి సంబంధించి మరొకసారి కూడా ఐబొమ్మ రవిని అయితే కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే సుమారు 100 కోట్ల రూపాయల అంచనాతో అయితే ఇటు పోలీసు దర్యాప్తులో అయితే బయటపడిందని చెప్పవచ్చు. 100 కోట్లకు మించి కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్న క్రమంలో 30 కోట్లకు సంబంధించినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించి ఇటు ఐబొమ్మ రవి కుటుంబ సభ్యులు అదేవిధంగా తన స్నేహితులకు సంబంధించినటువంటి బ్యాంకు వ్యవహారాలు అంటే బ్యాంకు లావాదేవీలను కూడా ఇటు పోలీసులు అయితే విచారణలో భాగంగా పరిశీలించడం జరిగింది. తనకు ఉన్నటువంటి డబ్బులను వ్యక్తిగతంగా తనకు దగ్గరగా ఉండేటువంటి మిత్రుడు నిఖిల్తో పాటు తన సోదరి అయినటువంటి చంద్రిక సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలను కూడా ఇటు పోలీసులు పరిగణలోకి తీసుకొని పరిశీలించడం జరిగింది. సో మొత్తంగా చూస్తే ఇటు ఐబొమ్మ రవి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా యూఎస్డిటీకి సంబంధించినటువంటి సిస్టమ్ ద్వారా ఐడిఎఫ్సి ద్వారా అయితే ఇటు బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనసాగించినట్టయితే పోలీసుల దర్యాప్తులో చాలా కీలక అంశాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఐబొమ్మ కేసు సంబంధించినటువంటి ఫౌండర్ రవి విచారణలో వెల్లడైంది. మమత, మీకు తెలిసిన విషయమే, ఐబొమ్మ కేసులో రవిని 14వ తారీఖు రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం పోలీసు వాళ్ళు 5 days కస్టడీ 7 days కస్టడీ కోరగా జడ్జి గారు 5 days కస్టడీ ఇచ్చినారు. ఇవాళ 5 days కస్టడీ పూర్తయిన తర్వాత రవిని జడ్జి గారి ముందర ప్రజెంట్ చేయడం జరిగినది. రవిని చెంచులగూడ జైలుకి తరలించినారు. ఇందులో రవి తరఫున తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మేము రవి తరఫున ఫైల్ చేసిన బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉందని జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాము. అయితే ఇందులో పోలీసు వాళ్ళు ఇంకా ఇందులో బెయిల్ అప్లికేషన్ లో కౌంటర్ ఫైల్ చేయలేదు కాబట్టి రేపటికి పోలీసు వాళ్ళ కౌంటర్ కోసం పెట్టినారు. రేపు కౌంటర్ ఫైల్ అయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ లంచ్ ఇందులో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. కస్టడీలో ఆయన రవి ఎంత సహకరించాలో పోలీసు వాళ్ళకి అంత సహకరించాడు. ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇట్స్ నాట్ ట్రూ, సహకరించలేదు అనేసి అదంతా స్పెక్యులేషన్. హీ డిడ్, ఐ మీన్ హీ సెడ్ వాట్ హీ వాంట్ టు సే.